నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు జీవీ అకాడమీ. మనకి ఏపీఎస్సి టీఎస్పీఎస్కి సంబంధించి కరెంట్ అఫైర్స్ కూడా చాలా ముఖ్యమైన రోల్ పాటిస్తుంది కాబట్టి ఈరోజు కరెంట్ అఫైర్స్ మనం కొంచెం చూద్దామండి. ఆమ్కా అభివృద్ధికి సిసిఎస్ పచ్చజెండా అనే న్యూస్ మనకి ఈరోజు వార్తల్లో ఉంది. మరి ఏంటి సార్ ఇది మనం చూసినట్లయితే, వైమానిక దళ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా భారత్ త్వరలోనే 5వ తరం స్టెల్త్ యుద్ధ విమానాలను తయారు చేయనుంది. గుర్తుపెట్టుకోవాలి, 5వ తరం స్టెల్త్ యుద్ధ విమానాలు తయారు చేయనుందనమాట. మరి ఈ మేరకు దేశీయంగానే అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్, దీన్ని మనము ఆమ్కా అంటాం, రూపకల్పన అభివృద్ధి పైన సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి ప్రతిపాదనలకు భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సిసిఎస్ అంటామండి, వీరు ఆమోద ముద్ర అయితే వేశారు. ఈ యొక్క ప్రాజెక్టు ప్రాథమిక వ్యయం అభివృద్ధి కోసం చూసినట్లయితే 15,000 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేశారు. ప్రతిపాదిత ప్రణాళిక ప్రకారము ప్రైవేట్ పరిశ్రమల సాయంతో ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ వాళ్ళు ఏడిఏ, మరి హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ వాళ్ళు హెచ్ఏఎల్ వాళ్ళు 5 ఆమ్కా నమూనాలను అయితే తయారు చేస్తారన్నమాట. ప్రస్తుతము అమెరికా, రష్యా, చైనా వంటి కొన్ని దేశాల వద్దే ఇలాంటి 5వ తరం స్టెల్త్ యుద్ధ విమానాలు ఉన్నాయి. మరోవైపు దీంతోపాటు తీరరక్షక దళం సైన్యం కోసం 34 ధ్రువ్ అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్లను కూడా మనము సమకూర్చుకునేందుకు సిసిఎస్ సూత్రప్రాయంగా అయితే అంగీకారం తెలిపింది. ఇది చాలా ముఖ్యమైన అంశం. మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా మనము నేర్చుకోవాల్సి ఉంటుంది అనమాట. అదేవిధంగా కరెంట్ పాలిటీ పైన మనకి సుప్రీంకోర్టు ఒక స్పష్టీకరణ ఇవ్వడం జరిగిందనమాట. ప్రభుత్వ నిర్ణయాన్ని విమర్శించే హక్కు ప్రతి పౌరుడికి ఉంటుంది. మరి ఈ స్పష్టీకరణ మనకి ఎందులో భాగంగా వచ్చిందంటే, ఇటీవలే మనము ఇతరుల దేశాల యొక్క స్వాతంత్ర దినోత్సవాల సందర్భంగా ఆ దేశాల పౌరులకు శుభాకాంక్షలు చెప్పడం అనేది తప్పేమీ కాదని సుప్రీంకోర్టు స్పష్టీకరణ చేసింది. ఆర్టికల్ 370 రద్దును విమర్శిస్తూ ఇటీవలే ఒక ప్రొఫెసర్ తన వాట్సాప్ స్టేటస్గా పెట్టుకున్నారండి. అతని ప్రొఫెసర్ పేరేంటి అంటే, ఇతను మహారాష్ట్రకు చెందిన వ్యక్తి జావేద్ అహ్మద్ హజామ్. ఇతను ఏం చేశారంటే, ఆర్టికల్ 370 రద్దును విమర్శిస్తూ ఆగస్టు 5ను జమ్మూ కాశ్మీర్కు బ్లాక్ డేగా పేర్కొన్నారు. అదేవిధంగా ఆగస్టు 14న పాకిస్తాన్కు స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు అంటూ వాట్సాప్ స్టేటస్ కూడా అతను పెట్టుకున్నారనమాట. దీంతో కొల్హాపూర్ జిల్లాలోని హట్కనంగలే పోలీస్ స్టేషన్లో ఈ యొక్క హజామ్ పైన సెక్షన్ 153A పైన కేసు నమోదైందండి. మనకి సెక్షన్ 153A ఏం చెప్తుందంటే, మతపరమైన ఉద్రిక్తతలను రెచ్చగొట్టడం అనే అంశాన్ని తెలియజేస్తుంది అనమాట. దీని కింద కేసు నమోదు చేశారు. మరి బాంబే హైకోర్టు కూడా ఈ కేసు యొక్క నమోదును సమర్థించిందనమాట. దీంతో ఈ యొక్క ప్రొఫెసర్ హజామ్ గారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు విచారణ జరిపిన తర్వాత జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, అదేవిధంగా జస్టిస్ ఉజ్జల్ బుయాన్లతో కూడినటువంటి ధర్మాసనం ఏం చెప్తుందంటే, గతంలో వచ్చినటువంటి ఒక బాంబే హైకోర్టు తీర్పును పక్కన పెట్టింది. మరి దీంతోపాటు పాకిస్తాన్ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆ దేశ పౌరులకు శుభాకాంక్షలు చెప్పడం అనేది అందులో తప్పేమీ లేదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)A భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు హామీ ఇస్తుంది కాబట్టి దీని ద్వారా ఆర్టికల్ 370 రద్దును విమర్శించే హక్కు కూడా ప్రతి ఒక్క పౌరుడికి ఉంటుంది అనేసి మన సుప్రీంకోర్టు స్పష్టం చేస్తుందండి. మరి ఆర్టికల్ రద్దు చేసిన రోజును బ్లాక్ డేగా పేర్కొనడం ద్వారా హజామ్ తన యొక్క నిరసనను, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రతి చర్యను కూడా సెక్షన్ 153A ద్వారా అడ్డుకుంటే ప్రజాస్వామ్యం మనుగడ సాధించలేదు. చట్టబద్ధ నిరసనను తెలిపే హక్కు ఆర్టికల్ 19(1)A కల్పిస్తుంది కాబట్టి శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రజాస్వామ్యం అవసరం అని ధర్మాసనము స్పష్టం చేసిందనమాట. గుర్తుపెట్టుకోండి, మనకి ఇలాంటి న్యూస్
ఎప్పుడైతే ఉంటుందో మనకి దానికి సంబంధించినటువంటి ఆర్టికల్ 1A పైన మనం సుదీర్ఘంగా చదువుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. అదేవిధంగా పేలుడు పదార్థాలను గుర్తించేందుకు దేశీయ డిటెక్టర్లు 2 దేశీయ రకాల డిటెక్టర్లను అందుబాటులోకి అయితే తీసుకొచ్చాయి. మరి గుర్తింపు పొందినటువంటి 12 భద్రతా సంస్థలకు ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబీ వీటిని అందజేయనుందనమాట. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో ఈ యొక్క డిటెక్టర్లను అవి మోహరించనున్నాయి. అదేవిధంగా స్వదేశీ డిటెక్టర్లను ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వారు, అదేవిధంగా అణుశక్తి విభాగం వారు, రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ వాళ్ళు సంయుక్తంగా కలిసి అభివృద్ధి చేస్తున్నారనమాట. ఇలా ఎవరైనా సరే సంయుక్తంగా కలిసి అభివృద్ధి చేస్తూ ఉంటే ఎవరెవరు సంయుక్తంగా కలిసి ఉన్నారు అనే అంశాన్ని కూడా మనము గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా సుప్రీంకోర్టు ఇంకొక విషయం కూడా తెలిపిందండి. స్వచ్ఛమైన నీరు, గాలి ప్రజల హక్కు అని తెలిపిందనమాట. మరి దీని గురించి మనం చూసినట్లయితే అనారోగ్యము, వ్యాధులు లేని జీవితం గడపడం అనేది పౌరుల యొక్క హక్కు అని సుప్రీంకోర్టు పేర్కొంది. ఆ హక్కును కాపాడాల్సిన బాధ్యత ఎవరిపైన ఉందంటే ప్రభుత్వం పైన ఉందని తెలిపింది. కాలుష్యం వెదజల్లుతున్నటువంటి తమిళనాడులోని తూత్తుకుడిలోని వేదాంత గ్రూప్ సంస్థ స్టెరిలైట్ కాపర్ ఫ్యాక్టరీ మూసివేత సరైందేనని మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ గారు ధర్మాసనం ఈ యొక్క వ్యాఖ్యలు చేసింది. మన అంతిమ లక్ష్యం ప్రజలు మంచి జీవితం గడపడమే. రాబడి, ఉపాధి పెరిగిన స్వచ్ఛమైన గాలి, నీరు లేకపోతే ఏం ప్రయోజనమని చంద్రచూడ్ యొక్క ధర్మాసనం అనేది ఈ వ్యాఖ్యలు చేసింది. ఇది కూడా మనము గుర్తుపెట్టుకోవాలండి. నెక్స్ట్ ఇంకొక స్పష్టీకరణ, రేషన్ కార్డు చిరునామా ధృవపత్రం కాదు అని ఢిల్లీ హైకోర్టు అయితే స్పష్టీకరణ చేసింది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా నిత్యావసరాలను తీసుకోవడానికి జారీ చేసే రేషన్ కార్డు చిరునామా ధృవపత్రంగా చెల్లుబాటు కాదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. పేదలకు నిత్యావసరాలు తక్కువ ధరలకు అందించడమే రేషన్ కార్డుల యొక్క లక్ష్యమని జస్టిస్ చంద్రధారి సింగ్ ధర్మాసనం ఇటీవల ఇచ్చిన తీర్పులో తేల్చి చెప్పింది. పునరావాసం కింద ఇళ్లను కూల్చివేసి ప్రత్యామ్నాయ ఇళ్లను కేటాయించే సమయంలో రేషన్ కార్డులను తప్పనిసరి చేయడం అనేది చట్ట విరుద్ధమని ఢిల్లీలోని ఓ కాలనీ వాసులు దాఖలు చేసినటువంటి కేసులో ధర్మాసనం అనేది తీర్పు ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ మహమ్మద్ కాసిం గుజ్జర్ను ఉగ్రవాదిగా ప్రకటించిన కేంద్రం. జమ్మూ కాశ్మీర్కు చెందిన 32 ఏళ్ల మహమ్మద్ కాసిం గుజ్జర్ అలియాస్ సల్మాన్ అలియాస్ సులేమానీలను కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదిగా గురువారం నాడు ప్రకటించింది. లష్కరే తోయిబా ఉగ్ర సంస్థ జరిపినటువంటి చాలా ఉగ్రదాడులకు అతను సూత్రధారిగా వ్యవహరించాడని, భారత్లో పలువురి మరణాలకు కారణమయ్యాడని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎక్స్ వేదికగా తెలిపారు. జమ్మూ కాశ్మీర్లోని రియాస్ జిల్లాలో జన్మించిన కాసిం గుజ్జర్ ప్రస్తుతం పాక్ ఆక్రమిత కాశ్మీర్లో నివసిస్తున్నాడని, చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం 1967 కింద కేంద్రం ఉగ్రవాద ముద్ర వేసిన వ్యక్తిల్లో ఇతను 57వ వ్యక్తిగా గుజ్జర్ ఉన్నారు. నెక్స్ట్ మరో నౌకను రక్షించిన భారత్. ఎర్ర సముద్రంలో దాడికి గురైన మరో నౌకను భారత యుద్ధ నౌక ఐఎన్ఎస్ కోల్కతా కాపాడింది. క్లిష్ట పరిస్థితుల్లో అత్యంత సాహసోపేతంగా సిబ్బందిని రక్షించింది. ఇందుకు సంబంధించిన వీడియోను నౌకాదళ అధికార ప్రతినిధి సామాజిక మాధ్యమంలో పంచుకున్నారు. బార్బడోస్ జెండాతో వెళ్తున్నటువంటి కార్గో నౌక ట్రూ కాన్ఫిడెన్స్ పై దాడి జరపడంతో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అందులో ప్రయాణిస్తున్న 3 చనిపోయారు, మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. నౌక తీవ్రంగా దెబ్బతింది. ఈ సమాచారం అందుకున్న ఐఎన్ఎస్ కోల్కతా సహాయక చర్యలు చేపట్టింది. హెలికాప్టరు, బోట్ల సాయంతో ఒక భారతీయుడు సహా 21 మంది సిబ్బందిని కాపాడింది. క్షతగాత్రులకు అత్యవసర ప్రాథమిక చికిత్స అందించింది. తన సిబ్బందిని జిబూతికి తరలించింది అని నౌకాదళం వెల్లడించింది. గత వారం ఇలాగే ప్రమాదంలో చిక్కుకున్న నౌకను భారత్ నౌకాదళం రక్షించింది. అదేవిధంగా 2023-24లో 8% వృద్ధి. శక్తికాంత్ దాస్.
భారత్ మార్చిలో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 8% వరకు ఆర్థిక వృద్ధిని నమోదు చేసుకునే అవకాశం ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ పేర్కొన్నారు. జాతీయ గణాంకాల కార్యాలయం విడుదల చేసినటువంటి 3వ త్రైమాసికం అంటే అక్టోబర్ నుంచి డిసెంబర్ చక్కటి వృద్ధి అవకాశాలకు భరోసా ఇస్తున్నట్లు ఒక ఇంటర్వ్యూలో ఇతను పేర్కొన్నాడు. భారత్ ఎకానమీ మూలాలు పటిష్టంగా ఉన్నాయని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ధరల కట్టడి ఆర్బీఐ ప్రధాన ప్రాధాన్యతగా పేర్కొన్నారు. భారత జీడిపి అక్టోబర్ డిసెంబర్ త్రైమాసికంలో అంచనా అంటే దాదాపుగా 7%, అంటే దానికి మించి 8.4% నమోదైందని ఇతను తెలిపారు. అంతకుముందు 2 త్రైమాసికాలకు సంబంధించి ఏప్రిల్ సెప్టెంబరు తొలి వృద్ధి అంకెలుగా వరుసగా 7.8%, అదేవిధంగా 7.6% ఉన్నాయని ఇతను తెలిపారనమాట. అయితే ఈ యొక్క అంకెలను ఎగువ ముఖంగా అంటే ఇంకా పై స్థాయికి 8.2%, 8.1%గా జాతీయ గణాంకాల కార్యాలయము సవరించింది. దీనితో 2023 ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య ఎకానమీ 8.2% పురోగమించినట్లు కేంద్ర గణాంకాల కార్యాలయం పేర్కొంది. గత ఏడాది ఇదే కాలంలో ఈ వృద్ధి 7.3%గా ఉండేది. బొర్రా గుహలకు మహర్దశ. స్వదేశీ సందర్శనలో భాగంగా 29.88 కోట్ల మంజూరు. పర్యాటకులను ఆకట్టుకునేలా అభివృద్ధి చేయనున్న కేంద్రం. వర్చువల్గా ప్రధాని మోడీ శంకుస్థాపన. అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించినటువంటి ఈ యొక్క విశ్వవిఖ్యాతి పొందిన బొర్రా గుహలు, ఈ యొక్క గుహలను అతి సుందరంగా తీర్చిదిద్దాలని కేంద్ర ప్రభుత్వం అనేది సంకల్పించింది. అందుకే ఈ యొక్క మొత్తంలో ఇన్ని కోట్లతో మంజూరు చేసిందండి బడ్జెట్ కూడా. గురువారం ఈ పనులకు ప్రధాని మోడీ జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్ నుంచి వర్చువల్గా శంకుస్థాపన చేశారు. కాగా 1807లో విలియం కింగ్ గుర్తించినటువంటి ఈ యొక్క గుహల్లో సున్నపురాయి ఖనిజంతో ఏర్పాటైనటువంటి మానవ మెదడు, శివలింగము, డైనోసారు, మొసలి, శివపార్వతి, తల్లి బిడ్డ, ఋషి, సాయిబాబా, తేనెపట్టు లాంటి వివిధ రకాల ఆకృతులు చూపరులకు కనువిందు చేస్తున్నాయి. 1995 ముందు వరకు స్థానిక గిరిజనులు కాగడాలతో బొర్రా గుహలను నిర్వహించేవారు. తర్వాత పర్యాటక శాఖ విద్యుత్ సౌకర్యం కల్పించి లైట్లను ఏర్పాటు చేసింది. స్థానిక గిరిజనులకు టికెట్లపై కమిషన్ ఇచ్చి నడిపేవారు. 2000 నుంచి పర్యాటక శాఖ నిర్వహిస్తుందన్నమాట. అంటే 2000 సంవత్సరం నుంచి ఇక్కడ వచ్చే ఆదాయంలో కొంత మేరకు గుహల అభివృద్ధికి కేటాయించిందనమాట. మరి 3 విభాగాల్లో మనం చూసినట్టయితే కేంద్ర ప్రభుత్వం స్వదేశీ సందర్శన పథకంలో భాగంగా మంజూరు చేసిన 28.88 కోట్లలో 3 విభాగాల్లో అభివృద్ధి పనులు అనేవి చేపట్టనున్నారు. మొదటి విభాగంలో రైల్వే స్టేషన్ నుంచి కొండ ప్రాంతాల్లోని పార్కింగ్ ప్రదేశం వరకు రోడ్డు మార్గంలోని దారి పొడవునా వీధి లైట్లు ఏర్పాటు చేస్తారు. పార్కింగ్ ప్రదేశాన్ని సుందరంగా అభివృద్ధి చేయడంతో పాటుగా పచ్చదనంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతారన్నమాట. రెండవ విభాగంలో బొర్రా గుహలు ముఖద్వారం వద్ద తాత్కాలికంగా షాపింగ్ స్ట్రీట్ ఏర్పాటు చేస్తారు. మూడవ విభాగంలో బొర్రా గుహ ముఖద్వారం వద్ద పర్యాటకుల సౌకర్యార్థం క్యాష్లెస్ టికెట్ విధానాన్ని అమలు చేస్తారు. సందర్శన టికెట్లు ఆన్లైన్ పేటీఎం ద్వారా బుక్ చేసుకునే సౌకర్యం ఉంటుంది. ఇప్పటి వరకు బొర్రా గుహల్లో 40% వరకు బెల్జియం లైట్లు ఉండగా మరో 60 అదనంగా, అంటే 40 వరకు ఉన్నాయండి బెల్జియం లైట్లు, 40 ఉన్నాయి. మరో అదనంగా 60 ఏర్పాటు చేయనున్నారు. పర్యాటక శాఖ ఈఈ గారైనటువంటి రమణ మాట్లాడుతూ బొర్రా గుహల అభివృద్ధి పనులకు సంబంధించి టెండర్ పూర్తి కాగానే పనులు కూడా మొదలు పెడతామని చెప్పడం జరిగిందనమాట. ఇది ఈనాటి మన యొక్క కొన్ని ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్. కొన్ని మిస్ అయ్యి ఉంటే నెక్స్ట్ క్లాస్లో మనం మళ్ళీ కవర్ చేసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.